హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. హరీష్ రాధాకిషన్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టివేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. అయితే హరీష్ రాధాకిషన్ కేసును కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో కూడా పంజాగుట్ట కేసులో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు గత కొద్ది రోజులుగా ఇప్పటికే దీనికి హరీష్ రావు, రాధాకిషన్ రావు పై కూడా కేసు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే హరీష్ రావుకు సంబంధం లేదన్న దానిపై ఏదే హరీష్ రావే కావాలని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా చక్రధర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా కోర్టులు నడుస్తుండడంతో కూడా ఈ రోజు మాత్రం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకు క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కొట్టివేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి హరీష్ రావే అని చెప్పడం, దానికి కొద్ది రోజులుగా కూడా పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేయడం, ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ప్రత్యేక తీర్పు అంటే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో సంబంధం లేదు అన్న ఉద్దేశంతోనే హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.